ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 కిలోమీటర్లు ఓ సముద్రంలో ఈత కొట్టుకుంటా పోయిండట ఇషాంక్ సింగ్ అనే పిల్లగాడు. అగో ఏదన్నా పడవలకెళ్ళి కూడా కాలు జారి సముద్రంలో పడితే అట్లా కూడా ఈత కొట్టుకుంటా పోయిండా అంటే కాదు కాదు, ఆయన ఈత కొట్టుట్లా తోపు తూరం దారికారట. శాపపిల్లోల ఈదుతుడు చూడు, మస్తున్నది ఈత కొట్టుడు. చూసిండ్రా, పడవ పక్కకు శాపోలే సర్రసర్ర ఈదుకుంటా పోతున్న ఈ పిల్లగాడే ఇషాంక్ సింగ్. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాంచీలో ఉంటాడట. చిన్నప్పటి సంది ఈత కొట్టుడు అంటే చాలా ఇష్టమట. అందుకే ఈత కొట్టి ఇప్పుడు ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టిండట. ఇట్లా సముద్రంలో అలల మీద 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు కాదు, ఏకంగా 29 కిలోమీటర్లు ఈత కొట్టుకుంటూనే పోయిండట. ఏడికెళ్ళి ఏడుదాకంటే శ్రీలంక నుంచి ధనుష్కోటి దాకా. మరి ఎన్ని గంటల అంతసేపు ఈదిండట అంటే 9 గంటలనేనట. అందుకే ఇంత చిన్న వయసులో ఇంత బిరాన అన్ని కిలోమీటర్లు ఈత కొట్టుడు, అంత భయంకరమైన జలసంధిని దాటుడంటే సాహసమే అని చెప్పాలని అందరూ తారీఫు చేస్తుర్రు. ఈయన ఇట్లా ఈత కొట్టినాక ఎట్లుంటది చెప్పుండ్రి. అందుకే ఇంత చిన్న వయసులో ఇట్లా ఈదిన వయసు ఈతగానిగా యంగెస్ట్ స్విమ్మర్గా యూనివర్సల్ ఫోరమోళ్ళు కూడా షెబ్బాష్ అని మెచ్చుకున్నారట. చిన్నప్పటి సంది పిల్లలు ఏ రంగంలో రాణిస్తామంటే ఆ రంగంలోకే పో అని వాళ్ళ టాలెంట్ను ఎంకరేజ్ చేస్తే అందరూ కూడా ఇట్లా ఇషాంక్ సింగ్ లెక్కనే రికార్డులు తిరగా రాస్తారు. కానీ కొందరు తల్లిదండ్రులు అందుకు ఉల్టా ఉండి పిల్లలకు ఒకటి ఇష్టం ఉంటే ఒక్కటి చేయమని, ఎట్లనంటే యాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలని, ఇంజనీరింగ్ కావాలంటే ఇంట్లో పనులే చేయాలని కండిషన్లు పెట్టేవారికల్లా వాళ్ళ టాలెంట్కు తగ్గ న్యాయం జరగక ఎంతో మంది ప్రతిభ ఉన్నోళ్ళు పరిశాన్ అవుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.